హలో ఆల్. నేనైతే ఇప్పుడు కోవలం వచ్చాను. వర్కల నుంచి నిన్నే వచ్చాను కోవలం. బట్ లేట్ అయిపోయింది వచ్చేసరికి. అందుకే వచ్చిందేమీ షూట్ చేయలేదు. సో నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకెళ్తున్నాము. అండ్ నేను చెక్ ఇన్ అయిన హోటల్ అయితే ఇదే అనమాట. సో ఇది పీక్ సీజన్. ఇక్కడ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అన్నీ ఫుల్లీ బుక్డ్ ఉన్నాయి. నేను 1 డే బిఫోర్ బుక్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదైనా బెటర్ ఆప్షన్ చూసుకుందాం అనుకున్నాను. నేనంతా వెళ్ళేసి వచ్చాను. బట్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవైతే నాకు నచ్చలేదు. బీచ్ సైడ్ ఉన్నవి కంపారిటివ్లీ దానికన్నా ఇదే బాగుంది అనిపించి సో ఇక్కడే స్టే చేస్తున్నాను. సో ఇక్కడైతే 3 days ఉంటాను. 3 daysలో ఏమేమి కవర్ చేస్తానో అన్ని వీడియోలో అయితే ఫుల్ అప్లోడ్ చేస్తాను. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను. సో నేనున్న హోటల్కి ఎదురుగానే చిన్న రెస్టారెంట్ ఉంది. ఇది హోటల్ వాళ్ళదే. సో నైట్ ఇక్కడే డిన్నర్ చేసా, మార్నింగ్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేశాను. అండ్ దాని పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంది. నైట్ షార్జా అడిగాను, కేరళ స్పెషల్ షార్జా. అయిపోయింది అన్నారు. సో ఇప్పుడు ఉందేమో చూద్దాము. ఉంటే దాన్ని ట్రై చేసి బైక్ రెంట్ తీసుకొని ఇంకా బీచెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో రండి, లెట్స్ ట్రై సమ్ షార్జా. ఈ రోజన్నా ఉందో లేదో చూడాలి. నిన్నైతే లేకుండే. సో ఇక్కడ చాలా ఎండగా ఉంది. నిన్న ఈ షార్జా కోసం వస్తే లేదని చెప్పారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగడం ఎందుకు, హెల్తీ డ్రింక్ తాగుదామని ఇక్కడ వచ్చాను. సో దిస్ ఇస్ కేరళ స్పెషల్ షార్జా. ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ట్రై చేస్తున్నా ఈరోజు. దిస్ ఈస్ మేడ్ విత్ ఫ్రోజన్ మిల్క్ అండ్ బనానాస్ అండ్ సమ్ బూస్ట్ ఆర్ హార్లిక్స్ వేస్తారు. అండ్ సమ్ క్యాష్యూ నట్స్ విత్ ఐస్ క్రీమ్ అండ్ చాకో చిప్స్ వేస్తారు. చాలా రిఫ్రెషింగ్ ఉంది. మంచి ఐస్ క్రీమ్ షేక్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ బనానా ఫ్లేవర్. చాలా బాగుంది. సో ఈ స్ట్రీట్ షాప్స్ అన్నీ కూడా హవాక్ బీచ్ దగ్గరలోవి. నేనున్న హోటల్ పక్కనే ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా చేయొచ్చు. ఎస్పెషలీ బీచ్ వేర్కి అయితే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంటి నుంచి తెచ్చుకోకపోయినా హ్యాపీగా ఇక్కడ షాప్ చేయొచ్చు. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అండ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నేను నైట్ లైఫ్ కూడా చూపిస్తాను ఇక్కడ. ఇదైతే డే టైంలో జస్ట్ ఈ స్ట్రీట్ అంతా కూడా షాప్స్ ఉంటాయి. నేను కవర్ చేస్తాను మోస్ట్లీ. వర్కలతో కంపేర్ చేస్తే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంది అండ్ తిరగడానికి ప్లేస్ చాలా ఉంది. సో క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా మోస్ట్లీ ఈ బీచ్ దగ్గరకే వచ్చి స్టే చేసి ఈ బీచ్ నుంచే పూవర్ ఐలాండ్ కానీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి కానీ వెళ్తున్నారు. సో అందుకని చెప్పేసి టూరిస్ట్ ప్యాకేజ్ వాళ్ళు కూడా మోస్ట్లీ టూరిస్ట్లను ఇక్కడే తీసుకొచ్చి స్టే చేయిస్తున్నారు. సో అందువల్ల కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి. బట్ మనం ఇక్కడ నుంచి ఇవి అయితే షాప్ చేయలేం. కానీ ఫారినర్స్ వస్తారు కదా చాలా మంది, వాళ్ళకైతే వీటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. నేను పైకి వెళ్తున్నాను. బీచ్ కింద ఉంటుంది. సో బీచ్ పైకి స్ట్రీట్స్ అన్నీ కూడా ఇలా కొంచెం ఎత్తులో ఉంటాయి అన్నమాట. సో నడవాలంటే కొంచెం కష్టం అవుతుంది. దిగడం ఈజీయే, ఎక్కడం మాత్రం కష్టము. ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో దట్ మీరు ఏదైనా ఐలాండ్కి కానీ బోటింగ్కి కానీ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. హోటల్స్ బుకింగ్, అలాగే బైక్ బుకింగ్ లాంటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా రెంటల్ ఆప్షన్సే ఉన్నాయి. అండ్ చెప్పాను కదా బీచ్ వేర్ షాప్సే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. షాపింగ్కి అయితే లాట్ ఆఫ్ ఆప్షన్స్, బట్ మోస్ట్లీ బీచ్ వేర్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్సే ఎక్కువగా ఉన్నాయి షాప్స్ అయితే. ఇంకా బీచ్ సైడ్ కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి. అండ్ బీచ్ నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు వే చూసారు కదా, హైట్లో ఉంటుంది. సో ఒక హిల్ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. బీచ్ నుంచి పైకి వెళ్ళే రోడ్ అనమాట. లీలా ప్యాలెస్ రోడ్కి కూడా ఇటే వెళ్ళాలి. అండ్ కోవలం బీచ్ కూడా లీలా ప్యాలెస్ దగ్గరే ఉంటుంది. సో హవాక్ బీచ్కి కిందికి వెళ్ళడం ఈజీ కొంచెం, కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. హైట్లో ఉంది కాబట్టి. సో బైక్స్ కానీ కార్స్ కానీ లేదంటే ఆటోస్ కానీ ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ ఈ హ్యాండ్ క్రాఫ్ట్ షాప్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలెక్షన్. ఇలాంటివి మన దగ్గర చాలానే ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఉన్నాయని చూపిస్తున్నాను. సో నేను ఇక్కడే బైక్ రెంటల్ తీసుకున్నాను. సో దిస్ ప్లేస్ ఈజ్ రన్ బై లేడీ షీబా పటేల్. చాలా మంచి సర్వీస్ ఉంది. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పేసి. అండ్ వీళ్ళ దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, నాట్ జస్ట్ బైక్ రెంటల్. మనం ఏదైనా క్యాబ్ లాంటివి బుక్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఎస్పెషలీ బోటింగ్, స్టేస్ కానీ ఇంకా చాలా కైండ్ ఆఫ్ సర్వీసెస్. లైక్ మీరు ఇక్కడ నుంచి ఇంకేదైనా ప్లేసెస్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి టూర్ ప్యాకేజ్, ట్రావెల్ ప్యాకేజ్ తీసుకోవచ్చు
ఫ్లైట్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, అకామిడేషన్స్, హోటల్స్ ఆర్ ఫుల్ ట్రావెల్ ప్యాకేజ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్కి మనం ఇక్కడ జస్ట్ హవాక్ బీచ్ లైన్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎంటర్ అవుతుంటే. సో ఈ ప్లేస్కి రావచ్చు. అండ్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడే బైక్ అయితే రెంట్ తీసుకొని ఇంకా కోవలం బీచ్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ హార్డ్లీ 1 to 2 minutes ఉంది అంతే. అండ్ దిస్ ఈస్ గోకులం గ్రాండ్ గైస్, చాలా బాగుంది. సో బట్ ఇందులో అస్సలు అకామిడేషన్ లేదు, చాలా ట్రై చేశాను. లెఫ్ట్ సైడ్ ఈస్ గోకులం గ్రాండ్. సో దిస్ ఈస్ గోకులం గ్రాండ్ గైస్, చాలా బాగుంటది అకామిడేషన్ ఇందులో. బట్ ఇందులో నేను ట్రై చేస్తే నాకు అస్సలు దొరకలేదు బీచ్ కి దగ్గరలో. బట్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టే. అండ్ ఇక్కడ నుంచి కోవలం బీచ్ కి అయితే జస్ట్ 1 minute డిస్టెన్స్ లో ఉంది. 1 to 2 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వాకబుల్ కూడా. సో ఇంకా బైక్ తీసుకున్నా కదా అని ఇంక వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే చాలా హోటల్స్ ఉన్నాయి, స్టే చేయడానికి అయితే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ హవాక్ బీచ్ వ్యూతో కావాలంటే కొంచెం కిందికి హవాక్ బీచ్ దగ్గర తీసుకోండి. నైస్ ప్లేస్, ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు రోడ్స్ పైన. సో దిస్ ఈస్ ద బీచ్ వే. కోవలం బీచ్ చాలా ఫేమస్ ఇక్కడ. సో కోవలం బీచ్కి వెళ్ళే దారిలోనే మనకి ద లీలా హోటల్ ఉంటుంది, లగ్జీరియస్ 7-star హోటల్, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ 1 minute లోనే మనకు కోవలం బీచ్ ఉంటుంది అనమాట. సో మీరు లీలా రిసార్ట్ దగ్గరకు వచ్చేస్తే కోవలం బీచ్కి మీకు డైరెక్షన్స్ ఈజీగా అర్థమైపోతాయి. అండ్ ఇక్కడే సముద్ర బీచ్ కూడా ఉంటుంది. సో దీని తర్వాత అక్కడికి వెళ్దాము. అండ్ ఇక్కడికి వస్తే మీరు లైట్ హౌస్ అండ్ హవా బీచ్ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడైతే చాలా ఫారినర్స్ ఉంటారు. అండ్ వాళ్ళ స్టే అయితే 1 month 2 months కోసం ఇక్కడే స్టే చేస్తున్నారు. ఇక్కడే కానీ వర్క్ అలాగే కానీ చాలా మంది ఫారినర్స్ ఇక్కడ మంత్స్ టుగెదర్ ఇక్కడే ఉండి హ్యాపీగా స్పెండ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అనదర్ లీలా హోటల్, వాళ్ళదే అనుకుంటా. ఇక్కడ కూడా ఉంది. సో దీని పక్కనే బీచ్ ఉంది. యా చూసారా, బీచ్ వచ్చేసింది. జస్ట్ 1 to 2 minutes. సో దట్ ఈస్ ద బీచ్. ఇక్కడ పార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే నేను కోవలం బీచ్కి వచ్చాను. అండ్ లుక్ ఎట్ దట్ వ్యూ గైస్. ఎస్పెషల్లీ ఇక్కడ బీచ్ వ్యూ కన్నా నాకు ఆ హోటల్ వ్యూ చాలా నచ్చింది. దట్ ఈస్ లీలా హోటల్. అసలు ఎంత బాగుంది చూడండి, అసలు సూపర్ మోడల్ బిల్డింగ్. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. సో లీలా హోటల్కి ఆనుకొనే ఈ బీచ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చాలా స్పీడ్ బోట్స్ ఉంటాయి. మీరు స్పీడ్ బోట్ని చూస్ చేసుకోవచ్చు. 10 minutes, 15 minutes, 30 minutes అట్లా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కోవలం నుంచి హవా బీచ్కి వెళ్ళొచ్చు, లేదంటే కోవలం నుంచి లైట్ హౌస్ బీచ్కి, లేకపోతే కోవలం టు విజిగం హార్బర్, అది 30 minutes రైడ్ ఉంటుంది. సో ఇట్లా మీకు నచ్చినవి చూస్ చేసుకొని బోటింగ్ అయితే చేయొచ్చు. సో దిస్ ఈస్ ద పాపులర్ బీచ్ ఇన్ కోవలం. అండ్ చూస్తున్నారు కదా, అక్కడ లోపలికి దిగి ఆడుకోవచ్చు. నేనైతే మిడ్ ఆఫ్టర్నూన్ వచ్చిన, ఫుల్ సన్నీగా ఉంది. నేనైతే ఇప్పుడు బీచ్లోకి దిగి అయితే ఏం ఆడుకోను కానీ జస్ట్ చూద్దామని వచ్చాను. అండ్ ఇక్కడ బీచ్ సైడ్ వెడ్డింగ్ కూడా జరుగుతుంది. సో బీచ్ సైడ్ వెడ్డింగ్స్ ఎలా ఉంటాయని ఫస్ట్ టైం చూస్తున్నాను. సో స్పీడ్ బోట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో స్పీడ్ బోట్ ఇద్దరికి తీసుకున్నట్టున్నారు. సో ఇక్కడ అట్లా బోటింగ్ యాక్టివిటీస్ అయితే కోవలంలో చేయొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న బోర్డు మీద క్లియర్ గా మనము స్పీడ్ బోట్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, వాటి ప్రైసెస్ ఏంటి, ఎంత డిస్టెన్స్, ఐ మీన్ ఎంత టైం మనకైతే ఇస్తారు అనేది క్లియర్ గా ఉంది. సో ఇక్కడ స్పీడ్ బోట్ తీసుకొని మనమైతే బీచెస్ కి వెళ్ళొచ్చు. బట్ జస్ట్ బోట్ లోంచి మనము బీచ్ చూడాల్సి ఉంటుంది. అట్లా వెళ్ళొచ్చు బోట్ ద్వారా ఇక్కడ డిఫరెంట్ బీచెస్ కి. లేదు అని అంటే మనం బైక్ ద్వారా కానీ కార్ ద్వారా కానీ ఎవ్రీ బీచ్ దగ్గరికి అయితే మనం వెళ్ళి అక్కడ బీచ్ అయితే చూడొచ్చు. ఇంకా మనం పర్సనల్ వెహికల్ ద్వారా వెళ్తే ఏంటంటే చాలా సేపు మీకు నచ్చిన బీచ్ లో టైం స్పెండ్ చేయొచ్చు. బట్ స్పీడ్ బోట్ ద్వారా వెళ్తే ఆ ఫీలింగ్ కూడా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటది. కానీ మనం ప్రతి దగ్గరికి స్పీడ్ బోట్ ద్వారా చేయలేం కాబట్టి కొన్ని ఒక 1-2 బీచెస్ దగ్గర, లేకపోతే అట్లీస్ట్ ఒక్కసారి అయితే స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా మిగతావన్నీ మీరు పర్సనల్ గా ఎక్స్ప్లోర్ చేయండి. సో దిస్ ఈస్ కోవలం బీచ్ గైస్. ఇక్కడ నుంచే స్పీడ్ బోట్ అయితే వెళ్తుంది. ఇప్పుడే వెళ్ళాయి చాలా స్పీడ్ బోట్స్. నాకు కూడా చేయాలని ఉంది, బట్ ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే నేను స్పీడ్ బోట్ చేయట్లేదు. బట్ దిస్ ఈస్ కోవలం బీచ్ అండ్ దట్ ఈస్ లీలా హోటల్. వావ్, ఇక్కడ టైట్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే ఓకే, అక్కడ బాగున్నట్టుంది. అక్కడ చాలా మంది బీచ్ లో అయితే టైం స్పెండ్ చేస్తున్నారు. ఇట్ సైడ్ ఏదో యాక్టివిటీ అవుతుంది అనుకుంటా. ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడైతే బాగుంది కదా అని చెప్పేసి ఇట్లా మిడ్ ఆఫ్టర్నూన్ కదా, చాలా సన్నీగా ఉంది. యా, సో దిస్ ఈస్ కోవలం బీచ్ గైస్. సో ఇంకా వేరే ఇంకేమేమి ఉన్నాయో కోవలంలో అవి కూడా చూసేద్దాం.
సో ఇక్కడ కూడా బ్లాక్ శాండ్ ఉంది. వర్కలాలోనే ఉంటదేమో అనుకున్నాను, బట్ ఇక్కడ కూడా కోవలంలో కూడా బ్లాక్ శాండ్ అయితే ఉంది. బీచ్ వాటర్ అయితే చాలా బాగుంది అండ్ బీచ్ కూడా చాలా నీట్ గా ఉంది, ఏం అన్టైడీగా లేదు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. వావ్, మిడ్ ఆఫ్టర్నూన్ కాబట్టి మేబీ ఇక్కడ ఎక్కువ జనాలు లేరేమో, ఈవినింగ్ ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడే ఉంది కాబట్టి మేబీ ఈవినింగ్ టైం మంచిగా ప్లెజెంట్ గా వస్తారు. సో దిస్ ఇస్ ద బీచ్ గైస్. ఇక్కడ లీలా హోటల్లో ఏదో వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతుంది, వెడ్డింగ్ ఈవెంట్, మేబీ మెహందీ ఆర్ కాక్టైల్ పార్టీ. ఎంత బాగా డెకోర్ చేశారు చూడండి. సో ప్యారలల్ గా బీచ్ ఉంటది అదర్ సైడ్, సో ఇలా బీచ్ సైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇలా ఉంటది అనుకుంటే ఎక్స్పీరియన్స్. ఎంత బాగుంది కదా. సో కోవలం బీచ్ అయినా గ్రో బీచ్ అయినా ఒకటే, బట్ గూగుల్ మ్యాప్స్ లో ఏంటంటే కోవలం బీచ్ పక్కనే గ్రో బీచ్ అన్నట్టు చూపిస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, కోవలం అండ్ గ్రో ఇస్ ద సేమ్ అన్నమాట. సో కోవలం బీచ్ లో అటు లాస్ట్ కార్నర్ వైపు నేను ఏదో యాక్టివిటీ చేస్తున్నారని చెప్పాను కదా, సో అదొచ్చేసి స్కూబా డైవింగ్ చేస్తున్నారు. నేను ఏదో స్విమ్ చేస్తున్నారు అనుకున్నా, సో ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంది. అండ్ ఎంట్రన్స్ లో కొంచెం బోట్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అన్నమాట. సో ఇక్కడే ఫిషింగ్ కొంచెం కొద్దిపాటి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మెస్సీగా క్లమ్జీగా ఉంది, బట్ అదర్వైజ్ బీచ్ అయితే చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్ అండ్ వ్యూ అయితే స్పెక్టాక్యులర్గా ఉంది. అండ్ ఇట్ సైడ్ బీచ్ కి ఆపోజిట్ లో అయితే ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. సో బీచ్ దగ్గర ఇట్లా కోకోనట్ ట్రీస్ అదంతా లాట్ ఆఫ్ గ్రీనరీ ఉండడం వల్ల వ్యూ అయితే స్పెక్టాక్యులర్ గా ఉంది. సో ఇదైతే అయ్యప్ప స్వామి టెంపుల్. సో ఇప్పుడే అయ్యప్ప భక్తులు అక్కడ నుంచి వస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ ఏదో స్విమ్మింగ్ పూల్ వ్యూ తో హోటల్ ఉంది. సో ఇప్పుడైతే సముద్ర బీచ్ కి వెళ్తున్నాము, జస్ట్ 2 to 3 minutes డిస్టెన్స్ ఉంది అంతే. సో లెట్స్ గో. సో ఇదంతా కోవలం బీచే గైస్, ఇంకా నేను కోవలం బీచ్ దగ్గరే ఉన్నాను. సో ఇవన్నీ కోవలం బీచ్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. అండ్ కొంచెం ఏదో కొన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కి వచ్చిన భక్తుల బస్సెస్, సో కేరళకు వస్తారు కదా, సో వీళ్ళంతా ఈ బస్సెస్ లో వచ్చి ఇక్కడ బస్సెస్ ఆపి ఆ టెంపుల్ ని అయితే విజిట్ చేస్తున్నారు. సో ఇదంతా కోవలం బీచ్ స్ట్రెచ్ గైస్. నేను బైక్ పైన కొంచెం ముందుకు వచ్చాను అయ్యప్ప స్వామి టెంపుల్ దాటి. సో ఇక్కడ నుంచి దారి కొంచెం నారోగా ఉంది, వాక్ చేయొచ్చు. ఒక 10 minutes వాక్ చేస్తే సముద్ర బీచ్ వస్తుంది. వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అండ్ బైక్ పైన వెళ్తే అయితే 10 minutes అని చెప్పాను కదా, సో బైక్ పై నుంచి అయితే ఇటు నుంచి దారి లేదు, కొంచెం నారోగా ఉంది. మేబీ అక్కడ నుంచి వాక్ చేయాలనుకుంటా రాక్స్ పైన. సో బైక్ పైన ఏ దారి అయితే ఉందో అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ బైక్స్ అయితే వెళ్తున్నాయి కదా, అక్కడే పార్క్ చేసి వాక్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇంకా నేను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వాక్ చేయడం ఎందుకని బైక్ పైన వేవ్ ఎక్స్ప్లోర్ చేయాలని అయితే వెళ్తున్నాను. బైక్ పైన వెళ్ళి అక్కడ నుంచి ఆ సముద్ర బీచ్ చూపిస్తాను. బట్ లుక్ ఎట్ దట్ వ్యూ గైస్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి కోవలం బీచ్ స్టార్టింగ్ పాయింట్ కన్నా నాకు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకెక్కువ. లుక్ ఎట్ దాట్, మంచి శాండ్ అదంతా ఉంది, వాలీబాల్ లాంటివి ఆడుకోవచ్చు ఇక్కడ మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు. బ్యూటిఫుల్ స్పాట్ గైస్. అండ్ ఇక్కడంతా ఇటు అదర్ సైడ్ స్ట్రెచ్ చూడండి, మొత్తం కోకోనట్ ట్రీసే. ఆఫ్ కోర్స్ కేరళలో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి, బట్ కేరళ అనగానే మన మైండ్లోకి ఒక పిక్చర్ వస్తుంది కదా, సో ఆ పిక్చర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే. సో నేను ఇప్పుడైతే కోవలం నుంచి రిటర్న్ అవుతున్నాను బైక్ పైన సముద్ర బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. సో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ హోటల్ లీలా ప్యాలెస్ ఉన్నందుకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో 2 sides ఇదంతా హోటల్ లీలా ప్రాపర్టీనే. బ్యూటిఫుల్గా ఉంది గాయస్. సముద్ర బీచ్కి వెళ్ళే దారిలో చూడండి కొబ్బరి చెట్లు, బంచెస్, క్లస్టర్స్, మొత్తం కొబ్బరి తోట, తోటలోనే కొబ్బరి తోట అన్నట్టుంది ఇది. సూపర్గా ఉంది వ్యూ అయితే, బ్యూటిఫుల్ అసలు. సో ఇప్పుడైతే మనము సముద్ర బీచ్ ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాము. సో ఇక్కడ మనకి శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ అని ఉంటుంది. మీరు ఇక్కడికి గూగుల్ మ్యాప్ డైరెక్షన్ పెట్టుకుంటే మీరు టెంపుల్ దగ్గరకు వస్తారు. టెంపుల్ పక్కలేనే సముద్ర బీచ్. షార్ట్ కట్స్ ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొన్ని రోడ్స్ అన్నీ కూడా వేస్ అన్నీ చాలా స్టీప్గా ఉన్నాయి. సో దాని బదులు మంచిగా మెయిన్ రోడ్ పైన రండి, చాలా క్లియర్ కట్ ఉంటుంది. ఓకేనా. టెంపుల్ పక్క రోడ్లోంచి ఇప్పుడు వెళ్తున్నా నేను బీచ్ దగ్గరికి. సో కమ్ గైస్. సో ఈ వేనే ప్రిఫర్ చేయండి, ఇది బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. అన్ని రూట్స్ చెక్ చేసుకొని వచ్చాను ఇక్కడికి, నాకైతే ఇది చాలా ఈజీగా అనిపించింది. అండ్ రోడ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి ఇక్కడ. సో లుక్ ఎట్ దట్ బీచ్, కనిపిస్తుంది కదా మనకి. సో దగ్గరికి వెళ్దాము.
ఇక్కడ వరకు అయితే మన వెహికల్ అయితే తీసుకురావచ్చు. సో లెట్ మీ పార్క్ హియర్. ఇక్కడైతే పార్క్ చేస్తున్నా. సో ఇప్పుడైతే సముద్ర బీచ్ దగ్గరకు వచ్చాము. ఇదంతా సముద్ర బీచే. అండ్ మీరు ఇదంతా సముద్ర బీచే. చాలా బాగుంది కదా, వెరీ క్లీన్ వాటర్ అండ్ క్లీన్ బీచ్, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ అంతా కొన్ని ఈటరీస్ ఉన్నాయి అండ్ షాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూర్చొని ఈ షాక్స్లో కూర్చొని బీచ్ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టెంపుల్ నుంచి జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఇది. అండ్ మనం ఎంటర్ అయింది ఈ ప్లేస్. అక్కడ ఒక మనిషి వెళ్తున్నాడు కదా, సో అక్కడ నుంచి మనం బైక్లో వచ్చాము. ఆ రైట్ సైడ్ పార్క్ అన్నమాట. మంచి స్టోన్తో ఉంది పార్క్. అండ్ పార్క్ లోపల కొన్ని పెయింటింగ్స్ లాగా అట్లా ఉన్నాయి. సో అందులో కూడా కూర్చొని ఈవినింగ్ టైమ్స్ బీచ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అసలు క్రౌడే లేదు, జనాలే లేరు. అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ అయితే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇప్పుడు చూసారా, మనం ఇందాక కోవలం బీచ్ దగ్గర అక్కడ లీలా హోటల్ ఉంది, దూరం కనిపిస్తుంది కదా. నేను బైక్ మీద మెయిన్ రోడ్ పై నుంచి వచ్చిన కాబట్టి లాంగ్ అనిపించింది. బట్ ఒకవేళ నేను ఇందాక వద్దనుకొని రిటర్న్ అయినా కదా, అక్కడే ఆగి మీరు జస్ట్ 10 minutes వాక్ చేసినట్టయితే మీరు ఆ మెట్ల పైన, అక్కడ మెట్లు కనిపిస్తున్నాయా, ఆ మెట్ల పై నుంచి అయితే ఇక్కడికి రావచ్చు. సో కోవలం బీచ్కి సముద్ర బీచ్కి ఈ మధ్యలో ఉన్న ఒక గుట్టే అడ్డు. సో ఆ గుట్ట దాటడానికి ఆ స్టెప్స్ ఉన్నాయి. మీరు ఆ స్టెప్స్ దిగి రావాలనుకుంటే ఆ స్టెప్స్ పై నుంచి రావచ్చు. లేదు ఆ స్టెప్స్ పై నుంచి వద్దు అనుకుంటే డైరెక్ట్లీ మీ వెహికల్ ద్వారా మెయిన్ రోడ్ పై నుంచి వస్తే కొంచెం లాంగ్ అవుతుంది కానీ సముద్ర బీచ్కి అయితే రావచ్చు. నాకు ఈ స్టెప్స్ ఉన్నాయన్న సంగతి తెలీదు, లేకపోతే నేను స్టెప్స్ పై నుండే వచ్చేదాన్ని. బట్ బీచ్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఈవినింగ్ సన్సెట్ టైంకి అయితే ఇంకా ఆసమ్ ఉంటుంది. సో సముద్ర బీచ్ దగ్గర ఒక 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి, అలాగే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇలా బీచ్ వేర్వి. అండ్ ఇక్కడ చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి అండ్ హోటల్స్ ఉన్నాయి. స్టే చేయాలనుకుంటే బీచ్కి దగ్గరలో ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బీచ్ స్టేస్ చాలా బాగుంటాయి. లుక్ ఎట్ ద ప్రాపర్టీస్ గైస్, చాలా బాగున్నాయి. అండ్ నా ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్దామని ఇటువైపు అయితే వచ్చాను. సో కోవలం బీచ్ పాపులర్ కానీ అక్కడ కొంచెం క్రౌడ్ ఉంది. ఇది సముద్ర బీచ్ కొంచెం లోపలికి ఉన్నా కూడా నాకు ఈ బీచ్ మంచిగా అనిపిస్తుంది. క్రౌడ్ తక్కువగా ఉంది, క్రౌడ్ అసలు లేదు, తక్కువగా ఉండడం కాదు, క్రౌడే లేదు. సో బాగుంది. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏదైనా తినాలనుకుంటే. లుక్ ఎట్ దట్ వ్యూ ఫ్రమ్ సముద్ర బీచ్, ఎంత బాగుంది చూడండి. అండ్ టైడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే వస్తున్నాయి. అండ్ ఆ మధ్యలో గుట్ట అక్కడ ఉన్నప్పుడు నాకు బ్యూటీ అంత అనిపించలేదు, బట్ ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది. కోవలం బీచ్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం ఆగి ఏదైతే తిరిగామో బోటింగ్, స్కూబా డైవింగ్, హోటల్, అదంతా ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. అంటే కోవలం అండ్ సముద్ర బీచ్ అంతా ఒక ఎడ్జ్ 1 to 1, ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఆల్మోస్ట్ మనం కవర్ చేసాము. బీచ్ అయితే అల్టిమేట్ క్లీన్ ఉంది. నాకు ఎందుకో క్లీన్ బీచెస్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. వెరీ వెల్ మెయింటైన్డ్, క్లీన్ వాటర్, బ్లూ వాటర్, ఆసమ్ ఉంది. అండ్ టైడ్స్ చాలా స్ట్రాంగ్ వస్తున్నాయి ఇక్కడ. సి చాలా బాగుంది గాయ్స్, కూల్ వాటర్ అనే సన్నీ డే. ఈ మిడ్ ఆఫ్టర్నూన్ లో నాకు అక్కడ బీచ్ లో క్రౌడ్ ఉండేసరికి అంత దిగాలనిపించలేదు. బట్ ఇక్కడ ఎవ్వరూ లేరు కదా, మంచిగా ఆడుకుంటున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ద బీచ్ వైబ్. సి అటు సైడ్ వ్యూ చూడండి, ఇటు సైడ్ వ్యూ చూడండి, అండ్ మధ్యలో బీచ్, అటు కొండ. సో సముద్ర బీచ్ లో అయితే చాలా సేపు టైం స్పెండ్ చేసిన, మంచిగా ఆడుకున్నా. ఇప్పుడైతే నేను వెలయాని లేక్ దగ్గరికి వెళ్తున్నాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ వెలయాని లేక్. ఇక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ వే ఆఫ్ స్టెప్స్ మనము కోవలం బీచ్ ఆ గుట్ట పై నుండి స్టెప్స్ దిగుకుంటూ వస్తే మనం ఈ పార్క్లోంచి సముద్ర బీచ్లోకి ఎంటర్ అవుతాము. ఫోటో షూట్స్ అండ్ వీడియో షూట్స్కి బ్యూటిఫుల్ ప్లేస్, ఆసమ్ ఉంది. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను వెలయాని లేక్ వచ్చాను. ఇదంతా లేక్ వ్యూ, బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో రోడ్ డివైడ్ చేస్తుంది, ప్యారలల్గా అటు సైడ్ కూడా లేక్ ఉంది. వ్యూ అయితే టూ గుడ్ అసలు. ఇక్కడ ఎక్కువగా ఫిషింగ్ జరుగుతుంది. వ్యూ చూడడానికి రావచ్చు. ఇక్కడ బోటింగ్ లాంటివి ఏమీ లేవు, బట్ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు సీజన్ కాదనుకుంటా, నాకైతే ఫ్లవర్స్ ఏం కనిపిస్తలేవు. ఒకవేళ లోటస్ ఫ్లవర్స్ ఉంటే ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళ బోట్ ఏదైనా మాట్లాడుకొని, అక్కడ కనిపిస్తున్నాయి కదా కొందరు ఫిషింగ్ చేసుకుంటా ఉన్నారు బోట్స్లో, అలాంటి చిన్న బోట్ మాట్లాడుకొని మధ్యలోకి వెళ్ళి లోటస్ ఫ్లవర్స్ ప్లగ్ చేసుకోవాలనుకున్నాను. బట్ ఇప్పుడు ఫ్లవర్స్ లేకపోవడంతో నేనైతే బోట్లో
వెళ్ళొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే యాక్టివిటీస్ నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ ఒకవేళ ఫ్లవర్స్ ఉండుంటే ఖచ్చితంగా నేను బోట్‌లో వెళ్ళేదాన్ని. ఇప్పటికైతే ఈ ఫ్లవర్సే ఉన్నాయి. నా చేతిలో ఉన్న ఈ బ్లూ కలర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మాత్రమే నాకు కనిపిస్తున్నాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన లోటస్ ఫ్లవర్స్ అయితే లేవిప్పుడు. ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్ అయితే లేవు. బట్ ఆ లోటస్‌కి సంబంధించిన ఆ వాటర్‌లో నాకైతే ఆ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు సీజన్ కాదనుకుంటా. నాకైతే ఫ్లవర్స్ అయితే కనిపించట్లేదు. కనిపించుంటే ఖచ్చితంగా నేను బోట్‌లో వెళ్ళేదాన్ని ఆ ఫ్లవర్స్ కోసమైనా. బట్ ఇక్కడ చాలా ఫిషింగ్ యాక్టివిటీ జరుగుతుంది. లోకల్ ఫిషర్‌మెన్ అక్కడ బోట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి చిన్న చిన్న బోట్స్. వ్యూ చూడడానికి రండి. బట్ ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి అలా ఏం లేదు. ఇది చాలా లోపలికి ఉంది. సో ఇది టూరిస్ట్ పాయింట్ ఏం కాదు. మనం ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వచ్చినాం అంతే. సో లేక్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకున్నాను. చాలా లోటస్ ఫ్లవర్స్ ఉంటే అలా మంచి బోట్ వేసుకొని వెళ్ళి ఆ లోటస్ ఫ్లవర్స్ మధ్యలోంచి బోటింగ్ చేస్తూ ప్లగ్ చేసుకుందాం అనుకున్నాను. మంచిగా ఫ్లవర్స్ ప్లగ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడైతే ఆ ఫ్లవర్స్ లేవు కాబట్టి మనం బోటింగ్ చేసినా వేస్టే. వేస్టే ఇన్ ద సెన్స్ ఇంకా చాలా బోటింగ్ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా వేరే ప్లేసెస్ చూడాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఇక్కడ బోటింగ్ చేయట్లేదు. బట్ వ్యూ అయితే అల్టిమేట్గా ఉంది గైస్. సో ఇప్పుడైతే నేను వెలయాని లేక్ నుంచి విజింజం రాక్ టెంపుల్కి వచ్చాను. టెంపుల్ ముందే ఉన్నాను. సో పార్క్లా ఉంది అండ్ లోపల చిన్న కేవ్ ఉంది. కేవ్లో శివుడు ఉంటాడు. బట్ చూసారు కదా ఫుల్ వర్షం పడుతుంది అండ్ టెంపుల్కి కూడా బయట లాకేస్ ఉంది పార్క్ గేట్కి. ఈ వర్షం ఏంటో నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వస్తుంది. అస్సలు ఆగట్లేదు, ఏవి చూడనివ్వట్లేదు. సో టెంపుల్ ఆపోజిట్లో ఇలా కూర్చొని చూస్తున్నాను. వర్షం తగ్గాక టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అసలు ఈ టెంపుల్ ఏంటి, ఈ కేవ్ ఏంటో తెలుసుకుంటాను. సో ఇక్కడున్న రాక్ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5. నేను ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయింది. సో గేట్కి అయితే తాళం ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ డే కవర్ చేస్తాను ఈ టెంపుల్ అయితే. హే గైస్, ఇప్పుడైతే నేను డిన్నర్కి వచ్చాను. నేను డిన్నర్కి వచ్చిన ప్లేస్ టేస్ట్ ఆఫ్ కేరళ. సో ది బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ఏమున్నాయా అని కోవలంలో సెర్చ్ చేస్తే ఒక 2-3 రెస్టారెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే నేను టేస్ట్ ఆఫ్ కేరళకి వచ్చాను. సో రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. డే టైమ్ వ్యూ అండ్ నైట్ టైమ్ వ్యూ బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో నేను వెళ్తున్నప్పుడు చూసి ఇప్పుడు డిన్నర్కి వచ్చాను ఇక్కడికి. ఫుడ్ అయితే ఇక్కడ కేరళ స్పెషల్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. సో మనకి మలబార్ స్పెషల్ కేరళ ఫుడ్ ట్రై చేయాలంటే ఇక్కడికి రావచ్చు. నేనైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. హైదరాబాద్ బిర్యానీ ఫ్లేవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. టేస్ట్ ఆఫ్ కేరళలో మరీ ట్రై చేస్తున్నాం కాబట్టి అయితే కేరళ టేస్ట్లోనే ఉంటుంది. కేరళలో బిర్యానీతో పాటు రైతా అండ్ పికిల్ ఇస్తారు. గ్రేవీ లాంటిది ఏమీ ఇవ్వరు. ఫుడ్ ఈజ్ ఓకే, టేస్ట్ పర్లేదు అనిపించింది. కంపారేటివ్లీ నేను ఇప్పటివరకు బీచ్ సైడ్ కోవలంలో ట్రై చేసిన రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఫుడ్ చాలా బాగుంది. క్వాంటిటీ ఒకటే చాలా తక్కువ అనిపించింది నాకు. సో ఇక్కడ డిన్నర్ చేసుకొని డెజర్ట్ తీసుకొని వెళ్తున్నాను. అండ్ చూసారు కదా ఈరోజు కోవలం వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.